తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రామ్లీల మైదానికి వెళ్ళబోతున్నారు. ప్రజెంట్ మనతో పొన్నం ప్రభాకర్ వారిని మరింత సమాచారం చేస్తుంది. సార్ చెప్పండి, ఈ ఓట్ చోరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారు. ప్రధాని మీరేమనుకుంటున్నారు? దీంట్లో ప్రధానంగా గతంలో కూడా ఓటర్ అధికార యాత్ర కూడా చేపట్టారు, కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. సరే, ఫలితము కోసం కంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి గాంధీ కుటుంబం ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ నాయకత్వం. కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక నినాదం తీసుకొని పార్లమెంటులో బయటి రాష్ట్రాల్లో మూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఈ విధంగా సంతకాల సేకరణ చేసుకొచ్చి ఈరోజు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నాం. ప్రజెంట్ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగానే వస్తున్నాయి. తప్పకుండా స్థానిక సంస్థలు ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం కడుతూ ఉన్నారు. గ్రామాల అభివృద్ధి కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్థానిక సంస్థలో కాంగ్రెస్ను గెలిపించుకోవడం ద్వారా స్థానిక సంస్థల అభివృద్ధి పూర్తిగా శ్రద్ధతో ప్రతి పౌరుడి యొక్క సమస్యకు పరిష్కారం చూపెట్టే విధంగా అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇలా 2వ ఫేజ్ జరుగుతోంది. 17న జరిగే 3వ ఫేజ్లో కూడా అదే విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని ప్రజలను కోరుతా ఉన్నా. మొత్తంగా చూసుకుంటే ఈ ఓట్ చోరీ యాత్రకు సంబంధించి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓట్ చోరీకి సంబంధించిన కార్యక్రమానికి హాజరు కాబోతున్నాము. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. ఆ మొదటి విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పుడు జరగబోతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా 2వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరచబోతున్నట్టు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.